Eruch makes a guess. The Mandali were so human in their day-to-day interaction with us that much of the time we are not aware of their spiritual greatness. మండలి వాళ్ళు ఎలా ఉంటారంటే మామూలుగా ఉంటారు. ఆ ప్రయాణం బాగా జరిగిందా, అంతా బాగున్నారా, ఇలా బాబా స్టైలే. అసలు వీళ్ళు ఆధ్యాత్మికంగా అంతంత పెద్ద ఉద్దండులు అని మనకి ఎంత మాత్రము ఇంత కూడా మనం ఆలోచించే అవకాశం కూడా ఇవ్వరాడు. మామూలుగా ఉంటారు. ఏరుచున్నకు అది కూర్చో అని మామూలు టీవీలో చూసి పీఠాధిపతులు ఇలా పెద్ద బంగారు సింహాసనం వేసుకుని ఇలా కూర్చుంటాడు. వాడిని చూస్తేనే కొంచెం మన చేతులు దూరంగా ఉండాలనిపించి, కానీ మండలి వాడిని చూస్తే ఏమనిపించదు. మామూలుగా భుజమే చేస్తాడు, కూర్చో అంటాడు. అంటే అంత మానవుడు సహజమైన సామాన్య మానవుడిగా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. ఇట్స్ నాట్ దట్ వీ రెసిడెంట్స్ డిడ్ నాట్ నో దిస్. అంటే మా మకా ఉండేవాళ్ళు మాకు తెలుసు, కొంచెం మనకంటే కొత్తవాడికి తెలియదు అని వాళ్ళు తెలుసు. వీ న్యూ ఇట్ బట్ ద మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ఇట్ వాస్ నాట్ దేర్. వీళ్ళు తెలుసు మండలి వాళ్ళు సామాన్యులు కాదని, కానీ దైనందిన జీవితంలో వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ చూసి మర్చిపోతూ ఉంటాం. ద మండలి wield their greatness by their humanness, often appear to be full of frailties. బాబా కూడా ఇలాగే అనేవాడు. వీళ్ళతో ఆటలాడుతూ ఉండేవారు. ఆడుతూ మధ్యలో అనేవారు, నేను మీలాగా మనిషిని అనుకోవద్దు సుమా, నేను దేవదేవుణ్ణి మర్చిపోవద్దు సుమా. మధ్యలో భుజాలు తట్టి వాళ్ళకి చెబుతూ ఉండేవారు బాబా. అలాగే మండలి వాళ్ళు కూడా, అయ్యో నిన్ను అలా అనుకున్నానా, మర్చిపోయాను, తప్పైపోయింది అనేవారు. వీళ్ళకి ఏం తెలియదు కావాలని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంచేత ఏ పర్లేదండి, మేము ఉన్నాం కదా, మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాకు చెప్తుండే మన ధైర్యం చెప్తుంటారు. మనకి తెలియక వాళ్ళని మనలాగే మానవుల కింద జమ కట్టేస్తూ ఉంటారు. దే వుడ్ అపియర్ వీక్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ గెట్ యాంగ్షియస్ అబౌట్ ఎ సర్టన్ సిచ్యువేషన్. వాళ్ళు మనకు అనిపిస్తూ ఉంటుందన్నమాట. వెళ్ళిపోయి నేను నీరసం, వీళ్ళేంటారా మండలి వాళ్ళు. కొంతమంది అంటూ ఉంటారు, బాబా శరీరం వదిలేసినప్పుడు మెహరా ఏడ్చిందట. మరి మామూలు మనిషిలాగా ఏడితే ఆవిడ స్పిరిచువల్గా అండర్స్టాండింగ్ ఏముందండి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే డిస్కోర్సెస్ చదవలేదా, గాడ్ స్పీక్స్ చదవలేదా ఆవిడని రియలైజ్ అవ్వనమాట. మనకి ఎందుకంటే వాళ్ళ బలహీనతలు కనపడుతుండే, అయ్యో ఏం లేదు నేనే బెటర్ అనిపిస్తూ ఉంటుంది మనకి. కానీ ఆవిడకున్న ప్రేమ అంతా, నాకున్న ప్రేమ అంతా. ఆవిడ జీవితం అంతా బాబాయే జీవితం, ఆవిడ సొంతంగా జీవితం లేదు ఆవిడకి. మరి ఆవిడకి ఎంత తాకిడి ఉంది. నాకు రోజుకోసారి జ్ఞాపకం వస్తే ఇలా అంటాం, నాకేమి తాకిడి ఉంటుంది ఆయన శరీరం వదిలేదు. సో దే వుడ్ అపియర్ టు బి వీక్ ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్. వాళ్ళు భయపడిపోతున్నట్టు, అయ్య బాబోయ్ ఇలా అయిపోయింది, ఏం చేయాలి మనం ఇప్పుడు అంటుంటారు మండలి. అండ్ గెట్ యాంగ్షియస్ అబౌట్ సర్టెన్ సిచ్యువేషన్. చాలా ఆతృతను కూడా కనపరుస్తూ బాబాయే చేసేవారు కదా. మనం చదువుకున్నాం మనీ ఏమనేది, దర్శనం ఇచ్చేసాం, మనం అనవసరంగా నేను చూస్తే నల్లపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, ఏమవుతుంది దర్శనం, బాబా క్యాన్సిల్ చేద్దాం దర్శనం అయితే పోనీ వాళ్ళందరికీ సర్క్యులర్ పంపేద్దాను. మరి అబ్బాయి అలా కాదు, వాళ్ళందరికీ ఆశ పెట్టాం, మళ్ళీ కుదరదని ఇవ్వడే. సో అదే స్టైల్ వీళ్ళు కూడా. దే ఈవెన్ వెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ మేకింగ్ అస్ బిలీవ్ దట్ హ్యావింగ్ అస్ అరౌండ్ దెమ్ గేవ్ దెమ్ కరేజ్. అమ్మ నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది, నువ్వు ఉండి ఇక్కడ అని కూడా అంటారు. అమ్మ మనం సాయం చేయకపోతే వీళ్ళకి అవ్వదన్నమాట అనేటువంటి ఇంప్రెషన్ మనకి కలిగిస్తూ ఉంటారు వాళ్ళు. సచ్ వాజ్ దేర్ ప్రిటెన్స్. అంతలాగా అమాయకత్వాన్ని నటిస్తూ ఉంటారు వాళ్ళు. దే వెంట్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ టు మేక్ అస్ ఫీల్ వర్త్ వైల్. అది మనకు చాలా ముఖ్యమైన వాళ్ళము అనే అభిప్రాయం మనకు కలిగేలాగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. అమ్మ నువ్వు లేకపోతే అలాగే మాకు, ఇంకా బాబా నిన్ను ఇచ్చాడు కాబట్టి మేము ఇలా ఉంటున్నాం, నువ్వు లేకపోతే ఏమైపోదాం అనేవారు చాలాసార్లు. ఈ రుస్తం గురించి కూడా, టు మేక్ అస్ ఫీల్ వాంటెడ్ అండ్ లవ్. నువ్వు చాలా అవసరం మాకు, నీ ప్రేమ మాకు చాలా ముఖ్యం అనేటువంటి భావన మనకి కలగజేసేవారు. ఐ నో ఆఫ్ ఎ సర్టన్ మండలి హూ అపియర్ టు గెట్ నర్వస్ అట్ ఎనీ క్రైసిస్ దట్ డెవలప్. సో ఒక మండలి మెంబరు ప్రతి చిన్న విషయానికి చాలా ఆందోళనకరంగా స్పందించేవాడు, నెర్వస్గా. యూజువల్లీ ఐ వుడ్ అష్యూర్ హిమ్ దట్ ది సిచ్యువేషన్ కుడ్ బి రిజాల్వ్డ్ విత్ ప్రాపర్ ఫాలో అప్ విత్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ హీ వుడ్ అపియర్ ప్లీజ్ అండ్ కంఫర్టెడ్. నేను ధైర్యం చెప్పండి, ఏం పర్లేదు, మీకేం వర్యకుండా నేను ఉన్నాం కదా, నేను అన్నీ చూసుకుంటాను, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏం అవ్వదు అంటే, అలాగా పోన్లే బాబు థ్యాంక్ యూ అని చాలా ధైర్యంగా కలిగినట్టుగా, అతనికి విశ్వాసం కలిగినట్టుగా చెబుతూ ఉండేవాడు. However, on one occasion the trust was facing a crisis of such proportion that I myself became fearful of the consequence. ఒక కేసులో ట్రస్ట్ కొంపములిపోయి పరిస్థితి వచ్చేసింది. నేను కాళ్ళు చేతులు వణికిపోయినాయి నాకు, అంటే ఇతను రుస్తాం. దేర్ అపియర్ టు బి నో సొల్యూషన్ టు ది ప్రాబ్లం. దానికి ఇంక పరిష్కారం లేదని నేను డిసైడ్ అయిపోయాను. దిస్ పర్టికులర్ మండలి ఎక్స్ప్రెస్ దిస్ ఫియర్స్ అండ్ వరీస్
అండ్ ఐ మై సెల్ఫ్ అడ్మిటెడ్ టు హిమ్ దట్ ఐ వాజ్ ఫీలింగ్ స్కేర్డ్ ఆఫ్ ది కాన్సిక్వెన్సెస్. ఇతను కూడా నాలాగే బాబోయ్ మరి ఇప్పుడు ఎలాగైతే మరి అన్నాడు, నాకు అదే భయం వేస్తుంది, గాబరాగానే ఉందని నేను చెప్పాను. ఇన్ ద నెక్స్ట్ మూమెంట్ ద సో కాల్డ్ ఫియర్ లెఫ్ట్ ది మండలి అండ్ ఈ బికేమ్ సచ్ ఎ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ సపోర్టింగ్ మీ దట్ ఐ వాజ్ ఫెల్ట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ డేంజర్ వండర్మెంట్. ఏం పర్లేదు బాబా అన్నాడు, వదిలేవన్నీ అన్నాడు. మరుక్షణంలో నా భయం అంతా పోగొట్టి నాకు అతనే ధైర్యం చెప్పాడు, ఏం పర్వాలేదు, ఏమవుతుంది. వన్ కెన్ సే వీ ఫెల్ట్ ది మండలీస్ గ్రేట్నెస్ వెన్ దే రివీల్డ్ ఇట్. అది వాళ్ళ గొప్పతనం తెలియాలంటే వాళ్ళంతట వాళ్ళు అది బయటకి మనకు కనపడేలా చేస్తేనే అప్పుడు మనం దాన్ని గమనించగలం, లేకపోతే ఎప్పటికీ గమనించలేము వాళ్ళ గొప్పతనాన్ని మనం. మెనీ టైమ్స్ ఆఫ్టర్ రివీలింగ్ ఇట్ దే వీల్ అస్ ఇమ్మీడియట్లీ. ఏదైనా విషయంలో చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమి ఎరగనట్టుగానే అయిపోతారు. ఏదైనా ఒక విషయం మీద మనం అడిగాం అనుకోండి, చెప్పేటప్పటికి మనకు మతిపోద్దనమాట, అమ్మో ఎంత అద్భుతంగా చెప్పారు అని. కానీ వెంటనే మళ్ళీ వాళ్ళు మామూలుగా అయిపోతూ ఉంటారు. As time passed, this awareness became continuous for me and I began to perceive it throughout most part of the day. నేను చాలా ఏళ్లుగా బాబా మండలితో ఉండడం వలన నేను ఎప్పుడు మర్చిపోని ఈ విషయాన్ని, వీళ్ళు మామూలు వాళ్ళు కాదు సుమా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆ ఏమరుపాటు లేకుండా జాగ్రత్త పడుతూ ఉంటాను నేను. ఇట్ వాజ్ ఎట్ దిస్ మూమెంట్ an idea propped into my mind to corner Eruch to confirm what my heart was perceiving. నాకు ఒక తొంటరి ఆలోచన వచ్చింది, ఎలాగైనా సరే నేను ఏది అనుకుంటున్నానో అది ఈరుచుతోటి ధృవీకరించేలాగా చెయ్యాలి, కమిట్ చేసి నెమ్మదిగా అతని మాటల్లో పెట్టి అనుకున్నాను. Eruch could walk out of any corner, so I spent almost planning a trap. Eruch అంత ఆ సాదాసీదా మనిషి కాదు, అతను ఎక్కడ దొరకడు మనకి. మనం ఎంత తెలివితేటలు ఉపయోగించి అతనికి తెలియకుండా అతనితో చెప్పించేద్దాం అనుకున్నా అతను తప్పించుకోగలడు. అంచేత నేను చాలా పెద్ద ప్లాన్ వేశాను నేను. విచ్ హ్యావ్ టు హ్యావ్ ఏ మోడెస్ట్ ఛాన్స్ ఆఫ్ వర్కింగ్. పని జరగాలి మరి నా ప్లాన్ ప్రకారం అనుకున్నాను నేను. వన్ డే వెన్ ఎరిచ్ వాజ్ సరౌండెడ్ బై ఎ ఫ్యూ పీపుల్ ఎట్ టీ టైం. అది 11-11:30 అవుద్ది పొద్దున్న, టీ తాగే టైము. ట్రస్ట్ కాంపౌండ్లో ఉన్నాం మేమంతా, తక్కువ మంది ఉన్నారు ఎరిచ్ చుట్టూ. ఐ వెంట్ టు మీట్ హిమ్ ఆర్మ్డ్ విత్ ఎ కాపీ ఆఫ్ డిస్కోర్సెస్. చేతిలో డిస్కోర్సెస్ ఒక పుస్తకాన్ని పట్టుకుని ఎరిచ్ దగ్గరికి వెళ్ళాను. ఐ ఓపెన్ ద బుక్ టు ద పేజ్ వేర్ బాబా టాక్స్ అబౌట్ ది అవతార్ సర్కిల్. బాబా అవతార పురుషుడి శిష్యవర్గము సర్కిల్ అంటాం కదా అనేటువంటి ఒక చాప్టర్ ఉంది దానిలో. ఆ చాప్టర్ ఇలా తీశాను. స్టేటింగ్ హౌ హీ gives to himself and members of his circle a special type of samskaras which are known as విజ్ఞాని సంస్కారాస్. అందులో బాబా ఏం చెప్పారంటే, అవతార పురుషుడు ఈ భూమి మీద అడుగుపెట్టినప్పుడు తన మీద విజ్ఞాని సంస్కారములనే ముసుగును వేసుకుని వస్తాడు. అలాగే తన ఆంతరిక మండలి మీద కూడా ఆ విజ్ఞాని సంస్కారాల ముసుగును వేసి తీసుకొస్తాడు అని అందులో బాబా చెప్పారు. బాబా ఫర్దర్ మెన్షన్ దట్ ద సర్కిల్ మెంబర్స్ రిమైన్ అండర్ ది వీల్ ఆఫ్ విజ్ఞాని సంస్కారాస్ అంటిల్ ది అటైన్ రియలైజేషన్ ఆఫ్ గాడ్ ఎట్ ద టైమ్ ఫిక్స్డ్ బై ది అవతార్. అందులో బాబా ఏమన్నారంటే, ఈ మండలి వాళ్ళు ఈ ముసుగు కిందే ఉంటూ ఉంటారు. ఎప్పటి వరకు? అవతార పురుషుడు ఒక సమయం నిర్దేశిస్తాడు. ఎరిచ్ ఇతనికి ఇదిగో 2 జన్మల తర్వాత, ఆది 1 జన్మ తర్వాత అని వాళ్ళ బ్రహ్మానుభవం ఎప్పుడు రావాలో ఆ నిర్దేశించిన సమయం వచ్చే వరకు ఈ ముసుగు కొనసాగుతూనే ఉంటుంది వాళ్ళ మీద. హీ ఆల్సో స్టేట్స్ దట్ ఫర్ సమ్ these samskaras become yoga samskaras after they attain realization through the avatar, serving only as an instrument for the fulfillment of the divine plan on earth. కొంతమందికి ఈ విజ్ఞాని సంస్కారాలే యోగా సంస్కారాలుగా కూడా రూపాంతరము చెందుతాయి. అది అంటే బ్రహ్మానుభవము పొందేసిన తర్వాత కూడా దివ్య ప్రణాళిక ప్రకారము కొన్ని బాధ్యతలు వాళ్లకు అప్పగించబడతాయి. అంటే మనం శివాత్మలు అనుకుంటాం కదా, 56 మంది బహుశా అందులో ఉంటారు. ఇది బాబా చెప్పిన క్లుప్తముగా ఆ డిస్కోర్సెస్లో. వెన్ ఈ ఫినిష్డ్ రీడింగ్, ఇది ఎరిచ్ ముందు నేను చదివి చెప్పాను. ఇదంతా మనకి ఇప్పుడు చదువుకున్నది ఎరిచ్ ముందే చదివి చెప్పాడు. అది చదవడం పూర్తయ్యాక ఐ ఆస్క్డ్ ఎరిచ్తో అమాయకంగా ఇలా అడిగాను, ఇవి ది విజ్ఞాని సంస్కారాస్ వాజ్ ప్లేస్డ్ ఓవర్ దెమ్ టు వీల్ దెమ్, could one say that they
ఆర్ రియల్లీ గాడ్ అండర్ ఎ వీల్. మీ మీద ఈ విజ్ఞాని సంస్కారాలు ఉన్నాయి కదా మరి మండలి వాళ్ళుగా, అంచేత మిమ్మల్ని ముసుగులో ఉన్న భగవంతుడు అని మేము పిలవచ్చా? విదౌట్ బ్యాటింగ్ అని ఇలా కన్నురెప్ప సమయం కూడా ఇవ్వలేదు ఎరిచ్ రిప్లైడ్, ఎస్ దే ఆర్ దట్. నేను అని అనలేదు ఎరిచ్, ఆ మండలి వాళ్ళు తప్పకుండా నువ్వు అన్నట్టుగా ముసుగు కింద ఉన్న భగవంతుళ్ళే వాళ్ళందరూ కూడా అన్నాడు ఎరిచ్. ఐ దెన్ ఫ్రేమ్డ్ మై నెక్స్ట్ క్వశ్చన్. వెంటనే తర్వాత ప్రశ్న అడిగాను నేను, విత్ ఇంటెన్షన్ ఆఫ్ లేయింగ్ ద ట్రాప్, అంటే అతన్ని ఎలాగన్నా కమిట్ చేయిద్దామని నా తాపత్రయం. సో ది మండలి మెంబర్స్ ఆర్ రియలీ స్పీకింగ్ గాడ్ అండర్ ఎ వీల్, అంటే మండలి సభ్యులందరూ కూడా ముసుగు కింద ఉన్నటువంటి భగవంతుళ్ళే అని మనం అనొచ్చు కదా అన్నాడు. ఎరిచ్ రెస్పాండెడ్ బై సేయింగ్, అప్పుడు ఎరిచ్ అన్నాడు, బాబా సెడ్ దట్ అబౌట్ ద సర్కిల్ మెంబర్స్ అండ్ నాట్ అబౌట్ ద మండలి. ఎరిచ్ అన్నాడు, అందరి మండలి వాళ్ళు ఆంతరిక శిష్య వర్గములోనికి రారు, కేవలము వాళ్ళు మండలి సభ్యులు అనగా శిష్యులు అనొచ్చు. అందరు శిష్యులు ఆ ఆంతరిక శిష్య వలయములోకి రారు. సర్కిల్ ఈజ్ డిఫరెంట్, మండలి ఈజ్ డిఫరెంట్. ఐ న్యూ ఎరిచ్ వుడ్ గివ్ దిస్ ఆన్సర్ ఫర్ హీ హెడ్ సెడ్ దిస్ అండ్ మెనీ అకేషన్స్. నాకు తెలుసు ఎరిచ్ ఇలాగే చెప్తాడు అని నేను ఇదివరకు చాలాసార్లు విన్నాను. ఐ సెడ్ టు హిమ్ 120 సర్కిల్ మెంబర్స్ ప్లస్ 2 అపెండేజెస్, దట్ ఈజ్ ఎ లార్జ్ నెంబర్ ఎరిచ్. బాబాయ్ ఉన్నారు 120 ప్లస్ అదనంగా ఇంకొక ఇద్దరు, 122 మంది అవతార పురుషుని యొక్క శిష్యవర్గం సర్కిల్ అని బాబా చెప్పారు. చాలా ఎక్కువ నెంబర్ కదా ఎరిచ్ ఈ నెంబర్, అవునా? ఇఫ్ దోస్ హూ లివ్డ్ విత్ హిమ్ డే అండ్ నైట్, who put up with a life of humiliation, harassment and deprivation and accompanied him everywhere, if these souls who were Baba's instruments and who Baba called as his mandali, if they are not in the circle, who else can be in it? ఎవరైతే అన్ని హింసలు భరించారో, తమకంటూ వ్యక్తిగతంగా ఏ జీవితము లేదో, అన్ని సదుపాయాలను త్యాగం చేసేసారో ఆయన కోసం, రాత్రి పగలు అనక ఆయన ఇచ్చ కోసమే జీవితాలను అర్పించారో, వాళ్ళు కాకపోతే ఇంకెవరు ఆ ఆంతరిక శిష్య మండలిలో ఉంటారు? ద లవర్స్ హూ లివ్డ్ ఇన్ ద వరల్డ్ అండ్ హార్డ్లీ న్యూ అబౌట్ ద లైఫ్, అది ఊరికే ప్రేమించేవాళ్ళు, అసలు బాబాతో జీవితం ఎలాగుంటుందో వాళ్ళకి ఎప్పుడు రుచి చూడని వాళ్ళు ఉంటారంటావా ఆ ఆంతరిక శిష్య మండలిలో? Presuming that some of these lovers are in the circle, don't you think that at least a few of the mandali, past or present, could also be the circle member? మరి నీలాంటి వాళ్ళు పెండు పాద్రి వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ ఆ సర్కిల్లో ఉండరని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని అడిగాడు. అంటే అతనితో చెప్పిద్దామని, నేను అందులో వాడినే అని ఎరిచి చెబుతాడు అని తాపత్రయం ఇతను అనుకుంటున్నాడు, ఎరిచి తప్పకుండా ఉంటాడు అని. అది అతనితో కన్ఫర్మ్ చేయిద్దామని తాపత్రయం. ఐ న్యూ వాట్ ఎరిచ్ వుడ్ రిప్లై విచ్ హి డిడ్ బై సే. నాకు తెలుసు ఎరిచ్ ఏం చెప్తాడు, చూశాను కదా చాలా ఏళ్లుగా. వీ హ్యావ్ నో ఐడియా అబౌట్ దట్. ఎరిచ్ అన్నాడు, మాకెవరికి తెలియదు సుమా, మా మండలి వాళ్ళు ఎవరికి కూడా ఆ విషయం తెలియదు. ఓన్లీ బాబా నోస్ అబౌట్ ఇట్. ఒక్క బాబాకి మాత్రమే అది తెలుసు. అంటే ఎవడు ఆ సర్కిల్లో ఉన్నాడు, ఎవడు లేడు అది మాకెవరికి తెలియదు. అంటే ఎరిచ్ అంతటి వాడు అతను చెబుతున్న మాట మనం అది గమనించవలసి. ఐ హ్యాడ్ ఎరిచ్ ఎగ్జాక్ట్లీ వెరీ వాంటెడ్. దొరికాడు ఎరిచ్ అనుకున్నాను, ఎందుకంటే నేను తయారు చేసుకున్నాను. దీని తర్వాత ఏ ప్రశ్న అడగాలి. మై నెక్స్ట్ క్వశ్చన్ వాజ్ ప్యూర్లీ డిజైన్ టు ట్రాప్ ద స్లిప్పరీ ఎరిచ్. ఎక్కడ దొరకకుండా తప్పించుకుని ఎరిచ్ని ఎలాగైనా పట్టుకోవాలని నేను కొన్ని ప్రశ్నలు తయారు చేసుకొని వచ్చాను. ఇఫ్ దీస్ డిడ్ నాట్ వర్క్ నథింగ్ ఎల్స్ వుడ్. ఇంక ఇప్పుడు దొరకపోతే ఇంక దొరకడు. సో ఐ టుక్ అవుట్ ఎ పెన్ అండ్ ఎ పీస్ ఆఫ్ పేపర్. జేబులోంచి పేపర్ తీసాడు, పెన్ను తీసాడు, ఎరిచ్ చేతులు పెట్టాడు. పుట్ ఇట్ అనే టేబుల్ నియర్ హిమ్. ఓ టేబుల్ దగ్గర ఎరిచ్ ఎదురుగుంటే టేబుల్ పెట్టి అండ్ సెడ్ ఎ టోటల్ ఆఫ్ 122. మొత్తం మండలి వాళ్ళు 122 కదా సర్కిల్లో ఉన్నవాళ్ళు బాబా చెప్పింది. దట్ ఈజ్ లార్జ్ నెంబర్. ఎరిచ్ చాలా 122 అంటే చిన్న సంఖ్య కాదు కదా. సో ఐ నో యూ డోంట్ నో. సో నీకు తెలియదు అని నువ్వు చెప్పేసావు, అది తెలుసు నాకు. నీకు తెలియదు అన్నావు కదా. అండ్ ఐ ఆల్సో నో యూ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ హూ దే ఆర్. వాళ్ళు నీకు తెలియదు వాళ్ళెవరు అని కూడా నువ్వు చెప్పేశావు. ఐ వాంట్ యు టు మేక్ ఎన్ ఇంటలెక్చువల్ గెస్. పోనీ మాకంటే నీకు ఎక్కువ తెలుసు కదా వీళ్ళందరూ.
ఊహించు, అసలు ఎవరెవరై ఉంటారో ఊహించు. ఐ వాంట్ టు నో వాట్ ఎరిచ్ జస్వాలాస్ చాయిస్ వుడ్ బి ఇఫ్ యూ హ్యాడ్ టు చూజ్ ద సర్కిల్ మెంబర్. ఒకవేళ బాబా కనుక నీకే చాయిస్ ఇచ్చి ఈ 122 నువ్వు ఎంచరా అంటే ఎవరెవరి పేర్లు నువ్వు చెబుతావు, అది నాకు తెలుసుకోవాలని ఉంది, ఊహించైనా చెప్పు అన్నాడు. జస్ట్ అన్ ఇంటెలెక్చువల్ జస్ట్ ఈజ్ ఐ వాట్ ఐ వాంట్. ఊరికే నీకు తెలియని మాట కరెక్టే, కానీ ఊహించి చెప్పు అసలు అన్నాడు. ఎరిచ్లా షుక్ హిస్ హెడ్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అండ్ సెడ్, ఇలా బుర్ర అని ఇలా చెప్పాడు. హౌ స్మార్ట్ రుస్తమ్ ఈజ్, ఎంత తెలివైన అడిగిరా నువ్వు అంటే రుస్తమ్తో ఎంత తెలివైన వాడివి నీవు. హౌ షార్ప్ హిజ్ బ్రెయిన్ ఈజ్ దట్ హీ కెన్ థింక్ ఆఫ్ సచ్ క్వశ్చన్స్, ఎంత చురుగ్గా పనిచేస్తుంది వాడి బుర్ర చూడండి, వాడికి అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా వస్తాయో. ఐ కెప్ట్ ప్రెస్సింగ్ ఇరిచ్ బై సేయింగ్ ఇట్ ఈస్ a genuine doubt, Erich, and all I am asking you is to just make a guess. నాకు నిజంగానే అది వచ్చిన డౌట్, అది నువ్వు ఊహించెప్పు, నీకు బాగా ఊహించగలగదు మా అందరికంటే అన్నాడు. ఐ ప్రామిస్ నాట్ టు డ్రాగ్ యూ టు కోర్ట్ ఇఫ్ యువర్ గెస్ టర్న్స్ అవుట్ టు బి రాంగ్. నువ్వు ఇప్పుడు ఈ కాగితం మీద ఈ రాసిన పేర్లు తప్పైనది మాత్రం చేత నేనేమి లావాదేవీల్లోకి నేనేమి లాగను, నీకు చెప్తున్నాడు కదా. ఐ గివ్ యూ మై వర్డ్, నేను మాట ఇస్తున్నాను, నేను ఊరికే నీ బుర్రలో ఏముందో అది తెలుసుకుందామని. ఎరిచ్ లాఫ్డ్ అగైన్, పాజర్ ఫర్ ఏ లాంగ్ టైం, రిఫ్లెక్టింగ్ ఓవర్ వాట్ టు సే. చాలాసేపు ఏం మాట్లాడాలా అని ఆలోచించాడు ఎరిచ్. అండ్ దెన్ సెడ్ వెరీ స్లోలీ, అప్పుడు నెమ్మదిగా ఇలా చెప్పాడు. ఐ ఫీల్ దట్ మెనీ ఆఫ్ హిస్ మండలి మెంబర్స్ ఆర్ ద సర్కిల్ మెంబర్. బాబా యొక్క శిష్య బృందములో అనేక మంది తప్పనిసరిగా ఆయన ఆంతరిక శిష్య మండలిలో వర్గములో ఉండి తీరుతారు వాళ్ళంతా. ఆల్దో దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. అయితే శిష్యులే కాకుండా బయట ఉన్నవాళ్ళు కూడా ఉండొచ్చు, వీళ్ళే ఉంటారని నేను చెప్పను. ఉదాహరణకు బాబా కూడా ఉన్నవాళ్ళంటే మనకి ఎవరెవరు, గని, గుస్తాజీ, అప్పటి నుంచి చాంజీ, నెర్వస్, ఇలాగా ఆది, పాద్రి, పెండు, విష్ణు, నీలు, కాక, డాక్టర్ విలియం డాంకిన్, అంటే మనం ఆ పేర్లు గుర్తు తెచ్చుకున్నాకి చెప్తున్నాం. అలాగే స్త్రీ మండలి వాళ్ళు, ఇలాగ మనకి ఇరిచ్, వీళ్ళందరూ అనుకుంటారు. అంటే ఇరిచ్ ఏమంటున్నాడంటే ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ వీళ్ళలో కొంతమంది ఉండకపోవచ్చు, బయట వాళ్ళు కూడా ఉండొచ్చు ఆ సర్కిల్లో. ఉదాహరణకు ధనపతి నాయుడు గారు, భాస్కర్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు, ప్రకాష్ రావు గారు, మనకు తెలియదే. అంటే వాళ్ళు మండలి వాళ్ళు కాదు, అయినప్పటికీ ఆప్తులే ఆయనకి. కేశవనారాయణ నిగం, పుకార్, వీళ్ళంతా అక్కడ శాశ్వతంగా బాబాతో ఉండిపోయి ఇక వేరే వ్యక్తిగత జీవితం లేని వాళ్ళు కాదు, అయినా వాళ్ళు కూడా బాబాకు ఆప్తులే, వాళ్ళు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు అంటున్నాడు. ఇది ఇఫ్ ఐ వర్ టు గెస్, ఒక నన్ను ఊహించి చెప్పమన్నావు కదా, ఐ వుడ్ సే దట్ ఆల్ దోస్ హూ లివ్డ్ విత్ హిమ్ అండ్ సర్వ్డ్ హిమ్ when he was in his physical body, those who were with him from the very beginning till the very end, they should be his circle members. చూసారా ఎరిచ్ చెప్తున్న డెఫినేషన్. మొట్టమొదటి నుంచి బాబా దగ్గరికి వచ్చి చివరి వరకు, అంటే బాబా శరీరం విడిచిపెట్టేసే వరకు ఆయనతో పూర్తిగా ఆయన మనుషులుగా జీవించి ఆయనతో సహజీవనం చేసిన వాళ్లను మనము సర్కిల్ మెంబర్స్గా చెప్పడము ధర్మము. అంటే మొట్టమొదటి నుంచి చివరి వరకు ఆయనను విడిచిపెట్టకుండా ఆయన కూడానే జీవించిన వాళ్ళు. ఐ ఫర్దర్ ఆస్క్డ్ ఇరిచ్, మళ్ళీ ఇరిచ్ని ప్రశ్న వేశాడు. అమాంగ్ ది ప్రెజెంట్ మండలి మెంబర్ హూ డు యూ థింక్ ఆర్ హిస్ సర్కిల్ మెంబర్స్? ఓకే, పాత వాళ్ళు వదిలేశాడు, ఇప్పుడు బతుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పటికి. వాళ్ళలో ఎవరెవరు సర్కిల్ మెంబర్స్ అనుకుంటున్నావు అని అడిగాడు. వితౌట్ బ్యాటింగ్ అండ్ ఐలిడ్, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇరిచ్ చెప్పాడు. ఐ కెన్ టెల్ యూ అబౌట్ ద ఉమెన్ మండలి. ఉమెన్ మండలిని ఖచ్చితంగా నేను చెప్పగలను. యాజ్ టు హూ దే కుడ్ బి, అందులో ఎవరెవరు స్త్రీ ఆంతరిక శిక్ష వర్గంలో ఉన్నారో నేను చెప్పగలను. ద 4 women who were with him through all the phases of his life, including new life, namely Mehra, Mani, Gohar and Nehru. స్త్రీ మండలిలో ఎవరైతే నవజీవనంలో బాబా కూడా వెళ్ళారో, అంటే మిగిలిన అన్ని దశల్లో కూడా వాళ్ళు ఉన్నారు బాబాతో పాటు, ముఖ్యంగా నవజీవనంలో ఉన్నారు. వాళ్ళు 4 గ్యారంటీగా సర్కిల్ మెంబర్స్, అది నేను చెప్పగలను. ఐ డు నాట్ నో
అబౌట్ ది అదర్స్. మరి మగవాళ్ళు అంటావా? నాకు తెలియదు. అంటే నేను సర్కిల్లో ఉన్నానని మాత్రం చేస్తే అతను చెప్పలేదు. ఐ ఫర్దర్ ప్రెస్డ్ ఎరిచ్ ఆస్కింగ్ హిమ్, మళ్ళీ నొక్కి నొక్కి నేను అడిగాను, కెన్ యూ గెస్ ఫ్రమ్ ద మెన్ సైడ్, మగవాళ్ళు కూడా ఊహించి ఒక్కసారి చెప్పు. ఎరిచ్ రిప్లైడ్, ఇట్ ఈజ్ ఫర్ యూ టు మేక్ ది గెస్ నౌ, నువ్వే ఊహించు. సో ఇయర్స్ లేటర్, యాజ్ ఐ వాజ్ రిఫ్లెక్టింగ్ ఓవర్ దిస్ హోల్ ఇన్సిడెంట్, ఐ రియలైజ్ that Erich has deliberately allowed himself to be trapped in response to my heart's doubts. తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను వీళ్ళు ఏమేం చెప్పారో అన్నీ తిరగేస్తే అప్పుడు అనిపించింది, ఎరిచ్కి తెలియక ఒప్పుకోలేరు ఇవన్నీ. సరే వీడి పాపం చాలా ఎక్కువ ఆసక్తి చూపెడుతున్నాడు, కొన్ని విషయాలు వీడికి చెబుదాంలే అని తనంతట తనే అవన్నీ చెప్పాడు తప్ప అతను తప్పించుకోవాలంటే అతను మనం ఏమి చేయలేం. హీ కుడ్ హ్యావ్ వెరీ ఈజీలీ బ్రష్డ్ దిస్ అసైడ్ సేయింగ్ ఐ హ్యావ్ నో టైమ్ ఫర్ ఆల్ దిస్. చాలాసార్లు ఇదివరకు చెప్పాడు, అలాంటి చెత్తద్దని అన్నాడు, నాకు టైం లేదు అని చెప్పేసేవాడు. ఇలాంటివి కావాలంటే అలా చెప్పేయగలడు, కానీ నా ఆసక్తిని గమనించి పోన్లే అని తనంతట తనుగా ఒప్పుకుని చెప్పిన విషయాలు. సచ్ వర్క్ ద మండలి వాళ్ళంటే అది వాళ్ళ క్వాలిటీ. అది they would come down to any level to satisfy a hungry heart. ఒకడిలో ఉన్న ఆసక్తిని ఆకలిని సంతృప్తి పరచడానికి పాపం వాళ్ళు ఎంతకైనా దిగి వస్తారు. కానీ చూసారా, తన గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేదు. అది వాళ్ళు నేర్చుకున్నటువంటి జీవన సారము.